హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌండ్ సెట్టింగ్ అండ్ టెక్. ఇవాళ మనం ఈ డిష్ ఎన్ఎక్స్టీ హెచ్డి ద్వారా మనం 5.1 సౌండ్ సెట్టింగ్స్ మనం ఎలా చేసుకోవాలి ఏంది అనేది మీకు చూపెట్టబోతున్నాను. సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, మనం ఈ డాల్బీ సౌండ్ సెట్టింగ్స్ రావాలంటే హెచ్డి సెటప్ బాక్స్ అయి ఉండాలి. ఆప్టికల్ అవుట్ అనేది ఉండాలి. ఆప్టికల్ అవుట్ ఏందో మీకు ఇప్పుడు చూపిస్తా. ప్లస్ మీకు ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ డాల్బీ ఆడియో సెట్టింగ్స్ కూడా ఈ డిష్ ఎన్ఎక్స్టీ హెచ్డిలో సెట్టింగ్ చేసుకోవాలి. సో అలా సెట్టింగ్ చేసుకున్న తర్వాత మనం దీనికి ఆడియో రష్ అనేది మనం మెర్జ్ చేస్తాం. సో మనం ఈ ప్యాక్స్ డిష్ ఎన్ఎక్స్టీ హెచ్డి ప్యాక్స్ అయి ఉంటే ఇంకా మనకు డాల్బీ సౌండ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఒకవేళ ఎన్ఎక్స్టీ హెచ్డి ప్యాక్స్ కాకపోయినా మనకు 5.1 ప్రోలాజికల్ అనేది డివైడ్ చేస్తుంది ఆడియో రష్, ఏది ఆప్టికల్ ద్వారా. హెచ్డి ప్యాక్స్ కాకపోయినా డివైడ్ చేస్తుంది. హెచ్డి ప్యాక్స్ అయితే ఇంకా బాగా వస్తుంది సౌండ్ సిస్టమ్ మనకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మీకు సౌండ్ సెట్టింగ్ చూపిస్తాను. సో మీరు బాక్స్ చూడవచ్చు. బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకు డిష్ ఎన్ఎక్స్టీ హెచ్డి మీరు చూడవచ్చు. మనం బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది ఎస్పీడిఎఫ్. ఇది ఉంటేనే మనకు డాల్బీ 5.1 అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ డాల్బీ ఎస్పీడిఎఫ్, సోనీ ఫిలిప్స్ డిజిటల్ ఇంటర్ఫేస్. దీని ద్వారా మనం ఆప్టికల్ ఇచ్చుకోవాలి. సో ఇలా ఆప్టికల్ అనేది మనం ఇన్సెట్ చేసుకోవాలి. సో మనం ఆప్టికల్ ఇచ్చే ముందు మనం ఒకసారి జాగ్రత్తగా పెట్టేసేయాలి ఇన్సర్టేషన్. సో ఇది ఎస్పీడిఎఫ్ నుంచి ఇచ్చుకుంటాం. సో ఈ ఎస్పీడిఎఫ్ ఇస్తున్నాను ఇప్పుడు. ఎస్పీడిఎఫ్ ఇచ్చాను చూడొచ్చు మీరు. సో దీని నుంచి మనకు 5.1 అవుట్ వస్తుంది. సో ఆ ఎస్పీడిఎఫ్ ఇన్పుట్ దీనికి, ఆ ఇన్పుట్ ఈ ఇన్పుట్ ఆడియో రష్కి ఇవ్వాలి. ఆడియో రష్కి ఇచ్చి మనం ఇక్కడ నుంచి హోమ్ థియేటర్కి ఇచ్చుకోవచ్చు. మనం నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంటుంది, మీకు ఎలా ఇవ్వాలో మీరు చూసుకోవచ్చు. మనకు 5.1 ఛానల్ కింద వస్తుంది. సో మనకు ఇట్లా ఇది టీవీ ఆన్ కాగానే మనకి సెటప్ బాక్స్ ఇండికేషన్ అనేది చూపిస్తుంది. సో ఇలా మనకు ఇలా చూపిస్తుంది. రిమోట్ తీసుకోవాలి. రిమోట్ తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ హోమ్ బటన్ ఉంది. హోమ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు హోమ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఛానల్స్ వచ్చింది. ఛానల్స్ రాగానే మీరు లాస్ట్కి ఒక ఈ మై డిష్ టీవీ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఏంటంటే లాంగ్వేజ్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. లాంగ్వేజ్ సెట్టింగ్స్, ఓకే. లాంగ్వేజ్ సెట్టింగ్స్ వెళ్ళాక క్లిక్ చేసుకోవాలి. వన్స్ లాంగ్వేజ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కిందికి వస్తే 5.1 ఎస్ అని ఉంది. సో ఇలా 5.1 ఎస్ అని ఉంటేనే మనకు ప్రోలాజికల్ 5.1 ఆడియో అవుట్ అవుతుంది. అదే మీకు హెచ్డి ఛానల్స్ ప్యాకేజ్ చేసుకుంటే డాల్బీ ఆడియో కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇట్లా క్లిక్ చేస్తే నో అయిపోతుంది, అంటే డిజేబుల్ అవుతుంది. అప్పుడు 5.1 ఇట్లా క్లిక్ చేస్తే 5.1 ఎనేబుల్ అయిపోతుంది. ఏది హోమ్ థియేటర్కి కన్వీనియంట్ అన్నట్టు. ఈ ఆడియో రష్కి కానీ ఫ్యూటెక్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం సౌండ్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఏదైనా ఒక ఛానల్ పెట్టి చూసుకోవచ్చు. ఈ జెమినీ మూవీస్లో మనకు డాల్బీ ఆప్షన్ అనేది లేదు. ఎందుకంటే
ఈ సన్ హెచ్డి టీవీకి మనకి ఇక్కడ డాల్బీ అనేది ఏం మెన్షన్ చేయలేదు. సో అయినప్పటికీ 5.1 డివైడ్ అవుతుంది. ఈ నాట్ ఓన్లీ జెమినీ మూవీస్, మీరు ఏ నార్మల్ ఛానల్ పెట్టినా 5.1 ప్రోలాజికల్ డివైడ్ అవుతుంది. హెచ్డి ప్యాక్ చేసుకుంటే ఇంకా డివైడ్, మంచిగా క్లారిటీ డివైడ్ అయిపోతుంది అన్నట్టు. సో మనం ఒక్కొక్క ఛానల్ చెక్ చేద్దాం ఇప్పుడు. ఇది మనకి సన్ ఎన్ఎక్స్టీ సౌండ్ సిస్టమ్ ఆప్టికల్ ద్వారా ఎట్లా వస్తుందో, దీని ద్వారా ఆడియోస్ ద్వారా సెంటర్ ఫస్ట్ సెంటర్ చూద్దాం. ఇది సెంటర్. సో ఇప్పుడు సబ్ ఊఫర్ చూద్దాం. సబ్ ఊఫర్ చూడొచ్చు. మీకు పేపర్స్ అనేటి వైబ్రేట్ అవుతుంది. ఓకే, ఇది చిన్న స్పీకర్ కాబట్టి మీకు వాట్స్ ఎక్కువ వస్తలేదు. సో ఇప్పుడు సరౌండ్ రైట్ చూద్దాం. ఇది సరౌండ్ రైట్. ఇది సరౌండ్ లెఫ్ట్. సెంటర్. సెంటర్. అవును, మనసు అది నీకు లేదు. ఆడపిల్ల హచ్చుకొక్క పిల్లలా నీ వెనక ఎందుకు తిరుగుతుందో తెలుసుకునే మనసు నీ మనసులోకి నన్ను రానివ్వకపోవచ్చు, కానీ నా మనసులోకి వచ్చిన నిన్ను ఆ భగవంతుడు కూడా బయట. సరౌండ్. సరౌండ్ ఫ్రెండ్స్ ఇది. సో ఇట్లా ఛానల్స్ అనేది మనకు నార్మల్ టీవీ ఛానల్స్ అయినా డివైడ్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాటికి వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.